ఈ చింతగింజలతోటి ఇలా అనేక మరి ఫ్లాష్ కార్డ్స్ ద్వారా మరి విద్యార్థులు నేర్పొచ్చు. ఇప్పుడు మరో ఫ్లాష్ కార్డ్ నేను తీయబోతున్నాను. ఓకేనా? ఏంటిది? ఊ అంటే ఊడ. వెతకండి. ఊడ ఊడ ఊడ. ఇలా విద్యార్థులకు టీమ్ వారీగా చేస్తూ ఊ అనే సౌండ్ డ. మొదటి ఊ అనేది ఉడత ఉంగరం అని వస్తుంది. మరి రెండో ఊ అన్నప్పుడు ఊ అనే సౌండ్ అంటే దీర్ఘాక్షరం అనేది డ అనేది ఎన్ని అక్షరాలు? 2 అక్షరాల పదం అనేది కూడా విద్యార్థులకు తెలిసిపోతుంది. అదే చూడండి వాళ్ళ సౌండ్. మరి వాళ్ళ ఆ పోటీలో మరి అన్ని అక్షరాలకి వెళ్ళి ఊను డాను వెతకాలంటే దొరికిందా? దొరికింది. ఊడా. వెరీ గుడ్. ఈ టీం వాళ్ళు గెలిచడం జరిగింది. ఊడా. అవునా? రెడీ? రైట్. అట్లా విద్యార్థులు తెలియని వాళ్ళు కూడా చెప్తారు. ఊ డా అనండి. ఊడా. ఇలా రాయండి. పాయింట్స్ కూడా ఒక్కొక్క టీంకు మనం పాయింట్స్ కూడా వేయచ్చు. ఈ టీంకి ఎంత, ఆ టీంకి ఎంత అని ఇట్లా పాయింట్స్ కూడా వేయచ్చు. తర్వాత మనం పదాలను రాయమనొచ్చు. ఊడా ఎలా రాయాలని ఇట్లా చేయొచ్చు. తోటి ఫ్లాష్ కార్డ్స్ ద్వారా మరి విద్యార్థులు నేర్పొచ్చు. ఇప్పుడు మరో ఫ్లాష్ కార్డ్ నేను తీయబోతున్నాను. ఓకేనా? ఏంటిది? ఊ అంటే ఊడ. వెతకండి. ఊడ ఊడ ఊడ. ఇలా విద్యార్థులకు టీమ్ వారీగా చేస్తూ ఊ అనే సౌండ్ డ. మొదటి ఊ అనేది ఉడత ఉంగరం అని వస్తుంది. మరి రెండో ఊ అన్నప్పుడు ఊ అనే సౌండ్ అంటే దీర్ఘాక్షరం అనేది డ అనేది ఎన్ని అక్షరాలు? 2 అక్షరాల పదం అనేది కూడా విద్యార్థులకు తెలిసిపోతుంది. అదే చూడండి వాళ్ళ సౌండ్. మరి వాళ్ళ ఆ పోటీలో మరి అన్ని అక్షరాలకి వెళ్ళి ఊను డాను వెతకాలంటే దొరికిందా? దొరికింది. ఊడా. వెరీ గుడ్. ఈ టీం వాళ్ళు గెలిచడం జరిగింది. ఊ డా అనండి. ఊడా. ఇలా రాయండి. పాయింట్స్ కూడా ఒక్కొక్క టీంకు మనం పాయింట్స్ కూడా వేయచ్చు. ఈ టీంకి ఎంత, ఆ టీంకి ఎంత అని ఇట్లా పాయింట్స్ కూడా వేయచ్చు. తర్వాత మనం పదాలను రాయమనొచ్చు. ఊడా ఎలా రాయాలని ఇట్లా చేయొచ్చు. వచ్చే పదాలు చూడండి. బంక, రకం, రజతం. మీ టీం వాళ్ళేమో రకం తయారు చేయండి. మీ టీం వాళ్ళు బంక తయారు చేయండి. కమన్ కమన్ కమన్. రకం. వీళ్ళేమో బంక. సో ఏ టీం వాళ్ళు గెలుస్తారో చూద్దాం. ఇలా 2-3 పదాలు కూడా ఇచ్చి కూడా వాళ్ళను వీళ్ళకి వేరే పదం, వీళ్ళకి వేరే పదం. రకం. మీరేమో బంక. బంక. రకం. రకం చూడండి. మొదటిగా రకం రకం. ఇలా వెతుకుతా ఉంటారు. చూడండి వెతుకుతా ఉంటారు. దొరుకుతుందా బం. అలా విద్యార్థులు ద్వారా మరి ఇలా అయిపోయిందంట. రకం రకం రకం. కన్ఫ్యూజ్ అవుతురా? రకం. వెరీ గుడ్. రా ఫస్ట్ పెట్టాలి. రకం రకం. మీరు బంక దొరకలేదా? బంక బాగా దొరికింది. కావు ఉంది, ఇలా సున్నా ఉంది, ఇలా పెట్టుకుంటే బంక అయిపోతుంది. ఇట్లా బంక. ఓకేనా? బంక. రైట్. ద్విత్వాలు తావత్తు మరి రావత్తు ఇలా ద్విత్వాలు పరిచయం చేసేటప్పుడు కూడా మరి చింతగింజల పైన కూడా ఇక్కడ ద్విత్వాలు అక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఏదైనా ఒక కార్డు తీస్తాను. ఆ కార్డులో వచ్చిన అక్షరాలను మీరు వెతకాలి. ఇదేంది? మావత్తు. మావత్తు అన్నప్పుడు ఇందులో ఏదైనా ఒక పదాన్ని వెతకండి. అందులో ఏదైనా ఒక పదాన్ని చేయండి. మీ ఇష్టం ఉన్న పదాలు తయారు చేయొచ్చు అని వాళ్ళకి స్వేచ్ఛ చేయొచ్చు. ఇప్పుడు అమ్మ ఉంది. లేదు మీ ఇష్టం. బొమ్మ తయారు చేస్తారా, జమ్మి తయారు చేస్తారా, గుమ్మి తయారు చేస్తారా, మీ ఇష్టం. ఇక్కడ చేసిన అక్షరాలు ఉన్నాయి. మరి మావత్తు వెతకాలి. ఉమ్మ లేకపోతే ఇంకేమైనా బొమ్మ, జమ్మి, నిమ్మ ఇలా విద్యార్థులు చదవడం, దీంతో ఉన్న పదాలను తయారు చేయడం. ఇక్కడ కూడా చాలా కార్డ్స్ ఉన్నాయి. లావత్తు మరి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి కూడా విద్యార్థులు జస్ట్ చదవడం. ఇవి ఇంటికి కూడా నేను ఇస్తాను. ఈ ఇంటికి వెళ్ళి ఒక్కొక్క రోజు మరి ఇతనికి ఈ రోజు లావత్తు, ఇంకో రోజు కావత్తు, ఇలా ఇస్తాను. ఈ పదాలు చదువుకుంటే ఈజీగా చదువుతారు. అలాగే చింతగింజలు కూడా డబ్బాలలో పెట్టిస్తాను. ఓకే. బొమ్మ ఆడుతూ పాడుతూ మనం ఈ ద్విత్వాలు విద్యార్థులకు నేర్పేటప్పుడు రావత్తు, లావత్తు, ఇలా మావత్తు ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు ఒక 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను. ద్విత్వాలు ఇందులోకి వెళ్ళి వెతకాలి. మీరు కూడా ద్విత్వాలు ఈ టీము వాళ్ళు ఎవరు ఎక్కువ వెతికితే వాళ్ళు. మీరు కూడా ద్విత్వాలు అదే అక్షరం అదే ఒత్తు. చూడండి ఇట్లా లావత్తు, టావత్తు ఇలాంటి పదాలు ఎవరు ఎక్కువ వెతికితే వాళ్ళు విన్నర్. 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను. అయిపోతుంది. టైం అయిపోతుంది. 1 2 3 అవుట్. స్టాప్. ఎన్ని లెక్క పెట్టండి. మీకెన్నో దొరికినాయి. మీ తప్పు. కాకు కొమ్ము తిరిగి కూ అది ద్విత్వం కాదు, ఇది గుణింత పదం. ఇలా తప్పులు కూడా వెతుకుతారు. ఇలా పోటీ రూపంలో విద్యార్థులను ఆడిస్తూ మరి ఎవరు ఎక్కువగా పెట్టారు అనేది కూడా చెప్పొచ్చు. ఈ విధంగా మీరు వీళ్ళన్నీ కరెక్ట్గా లెక్క పెట్టారు. కాకు ఋతుమిస్తే క్రూ అనేది గుణింతం, ఇది కూడా ద్విత్వం కాదు. ఇట్లా విద్యార్థులు తప్పు కూడా పెడతారు. వాళ్ళకి తప్పు ద్వారా తెలిసిపోతుంది ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది ద్విత్వం, ఏది కాదు. సంయుక్త ఒక అక్షరానికి ఇంకో ఒత్తు ఉంటుంది. ఇప్పుడు లాకు కావత్తు, ఉల్కా, ఫిర్కా, ఇట్లా చార్జీ, గర్జన ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి మరి మీరేమో సంయుక్తాలు వెతకాలి, మీరేమో ద్విత్వాలు వెతకాలి. ఇందులో ద్విత్వాలేమో మీరు వెతకాలి, సంయుక్తాలు. కమన్ స్టార్ట్.
మీరు సంయుక్త పదాలు అక్షరాలు వెతకండి. సంయుక్త అక్షరాలు ఇక్కడ పక్క పెట్టుకోండి. ఇక్కడ మీరు ద్విత్వం అంటే అదే అక్షరానికి అదే వస్తున్నది. అంటే ఒక గ్రూప్ వాళ్ళకి ద్విత్వాలు, ఒక గ్రూప్ వాళ్ళకి సంయుక్తాలు. ఇవేమో ద్విత్వాలు. కావత్తు, రావత్తు ఇట్లా ఇవ్వడం జరిగింది. వీరికేమో సంయుక్తాలు వెతకాలి. ఒక అక్షరం వేరే ఉండాలి, ఒత్తు వేరే ఉండాలి. ఆ విధంగా విద్యార్థులు వెతుకుతూనే ఉంటారు. మరి ఎవరు ముందుగా ఎక్కువ పదాలు వెతికితే వాళ్ళు విన్నారు. ఓకే, స్టాప్. ఎన్ని వెతికిరు చూడండి. ఇప్పుడు తాకు వావత్తు చెప్పండి. తాకు కావత్తు, తాకు కావత్తు. నో చెప్పండి. మీకు ఎన్ని వచ్చినాయి ద్విత్వాలు తొందరగా. ఈ విధంగా విద్యార్థులకు మరి పోటీ రూపంలో చెప్తూ మీకు 7 వచ్చినాయి, వీళ్ళకు 10 వచ్చినాయి. కాబట్టి వీళ్ళు విన్నారు చేయడం జరిగింది. మరి ఏ గ్రూప్ వాళ్ళు క్యాపిటల్ లెటర్స్ మీరు వెతకాలి, మీరు స్మాల్ లెటర్స్. ఇక్కడ మొత్తం టామరిన్ సీడ్స్ మీద అన్ని లెటర్స్, మీరు స్మాల్, మీరు క్యాపిటల్. కమాన్ స్టార్ట్. కమాన్. ఎవరు ఎక్కువ అంటే 30, ఐఎమ్ గివింగ్ 30 seconds ఓన్లీ. స్మాల్ అండ్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్. మీరు క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్. ఇలా ఇది ఒక ఆట రూపంలో విద్యార్థులకు ఆడించడం ద్వారా విచ్ ఆర్ క్యాపిటల్, విచ్ ఆర్ స్మాల్, మరి దే కెన్ ఐడెంటిఫై ద లెటర్స్. ఓకే, కమాన్. ఓకే, టైమ్ అప్. స్టాప్. టైమ్ అప్. మీరు ఎన్ని లెక్క పెట్టారు చూడండి. అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయా? వెరీ గుడ్. ఒక ఇల్లు స్మాల్ లెటర్స్ ఉన్నాయి. మీరు ఏది క్యాపిటల్ లెటర్స్ షో మీరు పెట్టు కింద పెట్టు. క్యాపిటల్ లెటర్స్ పెట్టు. వై ఆర్ యూ వేస్టింగ్ టైం? వెరీ గుడ్. మరి ఎన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి? ఇది స్మాల్ లెటర్ ఇది, కాబట్టి ఇది స్మాల్ లెటర్. ఇట్లా మరి రాంగ్ చేయడం జరిగింది. ఈ విధంగా విద్యార్థులతో ఆడిస్తూ ఎవరు ఎక్కువ లెక్కలో వాళ్ళు విన్నారు. ఓకే, రైట్.